ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనలను దీవించును గాక. ప్రియమైనటువంటి విశ్వాసులారా, కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనమందరము కూడా విన్నట్లుగా రోమీయులకు రాసినటువంటి లేఖ 14వ అధ్యాయము 12వ వచనంలో అక్కడ ప్రతి వ్యక్తియు దేవునికి తన జీవితమును గురించి లెక్క చెప్పవలసినదే. ప్రతి వ్యక్తియు తన యొక్క జీవితమును గురించి దేవునికి లెక్క చెప్పవలసినదే. దేవునికి లెక్క చెప్పవలసినటువంటి ఒక విషయంలో మాటను గురించి మనము విని ఉన్నాం. ఈ రోజున దేవునికి లెక్క చెప్పవలసినటువంటి మరొక అంశము గురించి కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవునికి లెక్క చెప్పవలసినటువంటి మరొక అంశము సమయము. సమయమును గురించి ప్రతి వ్యక్తియు దేవునికి లెక్క చెప్పాల్సిందే. సమయము ఎంతో 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 విలువైనది. ఒకసారి ఒక గడియ మనలను దాటినా మరలా అది మన జీవితానికి చేర్చబడుట అసాధ్యము. ప్రతిదినము ప్రతి మనిషి కూడా రోజుకి ఎదుగుతూనే ఉన్నాడు. తన జీవితాన్ని ఈ లోకంలో ముగించగలిగినటువంటి యాత్ర ప్రయాణంలో తను ఒక అడుగు ముందుకు వేస్తూనే ఉన్నాడు. తను దగ్గరకు చేరుకుంటూనే ఉన్నాడు. అనగా ప్రతి మనిషి జీవితంలో సమయము ఎంతో ఒక కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది. ఈ సమయాన్ని ఎలాగున సద్వినియోగం చేసుకుంటున్నాం? ఈ సమయాన్ని మనకు ఉపయోగపడే విధముగా ఉపయోగించుకుంటున్నామా, లేక మనకు అనవసరమైనటువంటి విషయములను బట్టి ఆసక్తి కలిగిన వారమై మన యొక్క సమయాన్ని వ్యర్థత యందు అయోగ్యత యందు ఉపయోగించుకుంటున్నామా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. ఈ లోకంలో ఒక మనిషి జీవితము ఎంతకాలం అనంటే వాక్యము చెప్పుచున్నది కదా, 60 లేక 70 సంవత్సరాలు. మరింత కొంచెము బలము కలిగిన వారైతే 80 సంవత్సరాలు, కొన్ని చోట్ల 90 వరకు, అక్కడక్కడ 100 సంవత్సరాల జీవితాన్ని జీవించిన వారు కూడా మనకి కనిపిస్తారు. ఆ 100 సంవత్సరాల తర్వాత ఏ మనిషి అయినా సరే ఈ లోకంలో తన ప్రయాణాన్ని తప్పక ముగించాలి. తన సమయం అయిపోయిన తర్వాత అందరూ కూడా బాయ్ చెప్పాల్సిందే. అంతకు మించి నేను ఈ లోకంలోనే ఉంటాను, నేను శాశ్వతంగా ఉంటాను అని చెప్పి చెప్పగలిగిన మనిషి లేడు, ఉండడు, ఎన్నటికి రాడు. ఈ లోకంలో ఎంతో పరిజ్ఞానం ఉండి ఉండొచ్చుగాక, ఈ పరిజ్ఞానం అనేక పరిశోధనలు చేయవచ్చుగాక, ఈ పరిశోధనలన్నీ మనిషి యొక్క జీవితాన్ని కాలగమనాన్ని ముందుకు పొడిగించడానికి ప్రయత్నాలు చేయవచ్చుగాక, వీటన్నిటిని బట్టి కూడా ఒక మనిషి ఆయుష్ దేవుడు నిర్ణయించిన విధంగానే ఉంటుంది. కానీ పరిజ్ఞానాన్ని బట్టి, పరిశోధనను బట్టి, ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి మనిషి యొక్క సమయము ఎప్పటికీ కొలవబడదు. మనము ఆలోచించేద్దాం. ఒక మనిషికి ఇవ్వబడినటువంటి సమయాన్ని ఎలాగో ఉపయోగించుకుంటున్నావు? సద్వినియోగపరుచుకుంటున్నావా లేక దుర్వినియోగం పరుచుకుంటున్నావా? ఏ మనిషి అయినా తనకు తానుగా ఆత్మ పరిశీలన చేసుకొని సమయమును గురించి నేను దేవునికి లెక్క చెప్పవలసిన వాడను అని జ్ఞానం కలిగిన వాడైతే సమయాన్ని తప్పక సద్వినియోగపరుచుకుంటాడు. దేవుడు మనకి సమయాన్ని ఎందుకు ఇచ్చాడు? ఏ కారణాన్ని బట్టి దేవుడు నీకు ఈ సమయాన్ని ఇచ్చి ఉన్నాడు? మరింత సంపాదిస్తామని కాదు, మరిన్ని ఆస్తులు కూడగట్టుకుంటామని కాదు, మరిన్ని రకాలుగా శరీరపరంగా సంతోషిస్తామని కానే కాదు. ఈ దినమైనా సరే దేవునికి దగ్గరగా జరుగుతావేమోనని, ఈ రోజైనా సరే నీవు మార్పు చేసుకోవలసినటువంటి నీ ప్రవర్తనను మార్పు చేసుకుంటావేమోనని, నీ మాటలు మార్చుకుంటావేమోనని, ఇకనైనా జ్ఞానం కలిగి మెలుగుతావేమోనని, ఇకనైనా దేవుని సన్నిధిలో మోకరించి కన్నీటితోటి పశ్చాత్తాపపడి నీ ప్రతి పాపమును ఒప్పుకొని ప్రతి పాపమును విడిచిపెట్టి దేవుని బిడ్డగా మారతావని, రక్షణలో ఉన్నటువంటి ఆనందాన్ని గ్రహిస్తావని, దేవుని ప్రకారముగా ఆయన సేవకుడిగా మార్చబడి అనేక ఆత్మను రక్షించగలిగినటువంటి ఒక సాధనముగా మార్చబడతావని సమయము నీకు ఇవ్వబడింది. అయితే ఈ లోకంలో ప్రతి మనిషి కూడా ఈ సమయాన్ని సమకూర్చుకోవడానికి, ఈ సమయాన్ని దాచిపెట్టుకోవడానికి, ఈ సమయాన్ని ఇంకా 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 ఏదో ఉన్నది తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ప్రయాసపడుతూ ఇంకా పరిగెత్తుతూనే ఉన్నటువంటి వారు. అయితే
ఈ గుంపులోనికి విశ్వాసిగా నీవు చేర్చబడితే దానిలో అర్థమేమున్నది? దానిలో ప్రయోజనము ఏమున్నది? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో మనము వింటూ ఉన్నాం కదా, పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 16వ వచనం వరకు అక్కడ మనం విన్నట్లయితే అక్కడ చెప్పబడినటువంటి చక్కటి మాటలు. ఇదిగో సమయమును సద్వినియోగపరుచుకోనండి, సమయమును పోనివ్వక సమయమును సద్వినియోగపరుచుకోనండి. ఎందుకని? దినములు చెడ్డవిగా ఉన్నవి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏది కూడా మంచిగా లేదు, ఏది కూడా మనకి అనుకూలముగా లేదు. అన్నీ కూడా వ్యతిరేకముగా మార్చబడుతూ ఉన్నాయి. ప్రకృతి మనకు అనుకూలంగా లేదు, సమయానికి వర్షాలు రావట్లేదు, ఎండలు ఇంకను విపరీతంగా ఉంటూనే ఉన్నవి. ప్రపంచంలో కరువు వచ్చేసింది, ప్రపంచంలో యుద్ధాలు వచ్చేసాయి, ప్రపంచంలో భూకంపాలు వచ్చేసాయి, అనుకోని సంఘటనలు అనేకములు జరుగుతూనే ఉన్నవి, ఇంకను కూడా తప్పక జరుగుతాయి. నీ దినములు నీవు ఎలాగను చేసుకుంటూ ఉన్నావు, నువ్వు దాటిని ఎలాగను సద్వినియోగపరుచుకుంటున్నావు అని దేవుడు ఇక్కడ ఈ మాటల్లో మనతో మాట్లాడుతున్నాడు. జ్ఞాని వలె ప్రవర్తించమన్నాడు. నీ చుట్టూ జరుగుతున్నటువంటి ఇన్ని సంఘటనలను బట్టి నీ సమయమును ఎలాగున సద్వినియోగం చేసుకోవాలి అని దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. చాలామందికి సమయం విలువ తెలియదండి. కానీ బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే లూకాసు వార్త 17వ అధ్యాయము 27వ వచనం 29వ వచనంలో అక్కడ మనము వింటూ ఉన్నాం కదా, ధనికుడి గురించి పేద లాజరు గురించి మనం వింటూ ఉన్నాం. అయితే సమయమును గురించి బాగా చక్కగా తెలిసినటువంటి ఒక వ్యక్తి ధనికుడు. ఈ లోకంలో ఇద్దరు ప్రయాణం ముగించబడిన తర్వాత అక్కడ ధనికుడు ఎక్కడున్నాడు, లాజరు ఎక్కడ ఉన్నాడు మనకందరికీ తెలుసు. అయితే ధనికుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. అయ్యా తండ్రి అబ్రహామా, ఒక్కసారి లాజరును తన చిటికెన వేలుతోటి నీటిలో ముంచి నాకున్నటువంటి దాహాన్ని తీర్చుటకు ఒక మాట చెప్పొచ్చు కదయ్యా అని అడుగుతున్నప్పుడు అబ్రహాం గారు అంటున్నారు కదా, నీవు భూలోకంలో ఉండగా నీవు సకలమైనటువంటి సంపదలను అనుభవించవు, సకలమైనటువంటి మంచి భోజనాన్ని అనుభవించవు, కానీ ఇతడు కష్టపడ్డాడు, ఇతడు నువ్వు కనీసం పట్టించుకోలేదు, ఇది పరిస్థితి అని అబ్రహాం గారు చెప్తున్నారు. అయితే తను అంటున్నాడు కదా, అయ్యా ఒక్కసారి లాజరును మా ఇంటికి పంపించవచ్చు కదా, నాకు ఇంకను 4-5 అన్నదమ్ములు ఉన్నారయ్యా, ఒక్కసారి పంపించవచ్చు కదా, వారు మార్పు చెందుతారేమో, ఈ స్థితిని వారు తప్పించుకుంటారేమో, ఈ పరిస్థితుల్లో పడకుండా వారు జ్ఞానం కలిగి మెలుగుటకు ఒక్కసారి లాజరును నా ఇంటి వద్దకు పంపించగలవా? అబ్రహాం గారు అంటున్నారు కదా, అది కుదరని పని. వారి కొరకు ప్రవక్తలు ఉన్నారు, వారి కొరకు సేవకులు ఉన్నారు, వారు వారి మాటలు వినినా చాలు అన్నప్పుడు ధనికుడు అంటాడు కదా, అయ్యా వారు మాట వినరయ్యా, అలాగని నేను వినక ఈ పరిస్థితికి వచ్చేసా, కానీ వారైతే అలా వినరయ్యా, కనుక లాజరును ఒక్కసారి పంపించవచ్చు కదా. ఉన్నటువంటి మాట వినకపోతే ఇక్కడ నుంచి మరొకరు వెళ్ళి చెప్పినప్పటికీ ఎవరును వినరు అని అబ్రహాం గారు ఆ యొక్క ఆలోచనను తోసిపుచ్చారండి. ధనికుడికి తెలుసు కదా, మరొక అవకాశము తనకు ఇవ్వబడితే తను ఏం చేసేవాడు తెలుసా? మొట్టమొదటిగా దేవుడి సన్నిధికి వెళ్ళి పాపమును ఒప్పుకునేవాడు, గుండెలు బాదుకొని కన్నీటితోటి ప్రభు పాదాలు కడిగి ఉండేవాడు, మంచి మనిషిగా, సహాయం చేయవాడుగా, ప్రేమ కలిగిన వాడుగా, క్షమించగలిగిన వాడుగా, ఆదరించగలిగిన వాడుగా అతడు బ్రతికి ఉండేవాడు. కానీ తన జీవితంలో సమయము లేదు, సమయము తీసివేయబడింది. కానీ సమయం ఉన్నటువంటి మనము ఎలాగని జీవిస్తున్నాం? ఇంకను మన చుట్టూ ఉన్నటువంటి లోకాన్ని బట్టి, ఆకర్షణని బట్టి, అందాన్ని బట్టి, బలాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, పలుకుబడిని బట్టి, అధికారాన్ని బట్టి మనం ఇంకను ఇది శాశ్వతము, దీనిని బట్టే నేను జీవించున్నానని నీవు విర్రవీగుచున్నావా? సమయమును బట్టి నీవు తప్పక దేవునికి లెక్క చెప్పాలి. ఈ లెక్క చెప్పగలుగుటకు నీవు సమయాన్ని ఎలాగునా సద్వినియోగపరుచుకుంటున్నావు. సమయము ఇవ్వగానే నీవు నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ ఆత్మను సిద్ధపరచుకో. నీవు దేవుని బిడ్డగా రూపింపబడిన వాడివై ముద్రించబడినట్లుగా, నీవు కనిపించినట్లుగా నీ సమయాన్ని సద్వినియోగపరుచుకొని దేవునికి మనకు ఇవ్వబడినటువంటి ఈ సమయాన్ని బట్టి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము అనేటువంటి జ్ఞానము కలిగి మనమందరము బ్రతుకుటకు ప్రయత్నించేద్దాం. దేవుడు మనలను
దీవించునుగాక. ఆమేన్.